అందచందాల్లో ఆమె సాటి ఎంట్రీ ఇచ్చుంటే ఈ పాటకి టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్లో టాప్ స్టార్ అయి ఉండేది. అంతటి అందచందాల భామ మరో రూట్ ఎన్నుకుంది. మోడల్గా తడుక్కుమంది, ఎయిర్ హోస్టెస్గా హోయిలిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు కటకటాలకు చేరింది. కోట్లను కళ్ళ చూసిన ఆ అమ్మడికి ఇప్పుడు చిప్పకూడే శరణ్యమైంది. ఎవరా సుందరి, ఏమా కథ? తుపాకులు గర్జిస్తున్నా, కాకీలు పహారా కాస్తున్నా దొంగల ఆగడాలకు కళ్ళెం పట్టం లేదు. కోనేటి రాయుడు కొలువై ఉన్న శేషాచలం అడవులను అడ్డంగా నరికేస్తున్నారు. బంగారం లాంటి చెట్లను మొదళ్లకు కొట్టేసి దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. రాళ్ల దాడులు, కత్తులు, గొడ్డళ్లు, తుపాకుల మోదుతో నెత్తురు పారే ఎర్రచంద్రం దందా ఓయెత్తు, అంతర్జాతీయ స్థాయిలో రెడ్ శాండిల్ మాఫియాను కనుసైగలతో శాసించిన అందచందాల సుందరి సంగీత చటర్జీ కథ మరో ఎత్తు. దొంగల రారాణి ఎట్టకేలకు కటకటాల వెనక్కు చేరింది. మోడల్గా, ఎయిర్ హోస్టెస్గా, రెడ్ శాండిల్ మాఫియాకు షాడో బాస్గా చక్రం తిప్పిన సంగీత చటర్జీకి చివరకు చెప్పుకుడు తప్పలేదు. ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ పట్టిన దొంగల రారాణి జైలు పక్షిగా మిగిలింది. సంగీత చటర్జీ అదిరిపోయే అందచందాలు, ఆకట్టుకునే రూపం, కరెంటు తీగ లాంటి కటౌట్, ఫోటోలకు ఫోజిస్తే కెవ్వు కేక. తెరకెక్కుంటే హీరోయిన్, తెరచాటున మాత్రం లేడీ డాన్. చిక్కను దొరకనంటూ కాకీలకు చుక్కలు చూపించిన ఈ కరెంటు తీగ ఎట్ లాస్ట్ జైలు గోడల మధ్యకు చేరింది. ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ పట్టి దొంగోడితో జతకట్టి ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా చక్రం తిప్పిన సంగీత చటర్జీ ఓ సెన్సేషనల్ లేడీ డాన్. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యా అనే డైలాగ్ ఎన్నోసార్లు వినే ఉంటాం. కానీ యాక్టర్ కావాలని కలలు కన్న సంగీత లేడీ డాన్గా ఎలా ఎదిగింది? సంగీత చటర్జీ అసలు ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? దొంగల సామ్రాజ్యాన్ని కనుసైగలతో శాసించే స్థాయికి ఆమె ఎలా ఎదిగింది? చెప్తే కొండంతా, తీస్తే సినిమా అంతా. అది సంగీత చటర్జీ బయోగ్రఫీ. సంగీత చటర్జీది కోల్కతాలో ఓ సాధారణ కుటుంబం. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా హీరోయిన్ కావాలి అనేది ఆమె కల. ఆ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని కమర్షియల్ యాడ్లో కూడా తళుక్కుమంది. ఆ టైంలోనే ఎయిర్ హోస్టెస్గా కొత్త కెరియర్ ప్రారంభించింది. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రయాణికుల్లో ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. ఆ ప్రముఖుల్లో బడా స్మగ్లర్లున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆమె ఆశకు స్మగ్లర్లతో పరిచయం నిచ్చెనగా మారింది. అలా ఎర్రచందనం అక్రమ రవాణాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత షార్ట్ టైంలోనే లక్షల్లో కళ్ళజూసింది. కట్ చేస్తే కాకీలకు అడ్డంగా బుక్కై జైలుకెళ్లింది. బయటకొచ్చాక మళ్లీ అదే దందాను కొనసాగించింది. ఈ క్రమంలోనే 2014లో రెడ్ శాండిల్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ లక్ష్మణ్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతనికి రీటా అనే మహిళతో పెళ్లైంది. ఆయన సంగీత చటర్జీని రెండో పెళ్లి చేసుకున్నాడు. 2014లో లక్ష్మణ్ అరెస్టుతో స్మగ్లింగ్ దందాను టేకప్ చేసింది సంగీత చటర్జీ. లక్ష్మణ్ డైరెక్షన్లో చెన్నై, కోల్కతా అడ్డాలుగా తన స్మగ్లింగ్ నెట్వర్క్ను విస్తరించింది. కేవలం 6 నెలల్లోనే కోట్లకు పడగలెత్తింది సంగీత. లక్ష్మణ్ జైల్లో ఉన్నా సరే అతని నెట్వర్క్ ఊపందుకోవడంపై ఖాకీలకు డౌట్ వచ్చింది. చెన్నైలో లక్ష్మణ్ బావుమరిది గురుస్వామిపై కన్నేశారు ఖాకీలు. అతన్ని ఆరా తీస్తే లేడీ డాన్గా సంగీత చటర్జీ చక్రం తిప్పుతున్న వైనం బయటపడింది. మరోవైపు ఖాకీల విచారణలో లక్ష్మణ్ కూడా తనకు సంగీతకున్న సంబంధంపై నోరు విప్పి నిజం కక్కాడు. సంగీత చటర్జీ అనే ఆమె ఇద్దరు కలిసి వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్ ఉన్నదని చెప్పి తెలిసింది మనకు. అంటే వాళ్ళు అది కొన్ని అనాలిసిస్ చేసినప్పుడు ఆయన చెప్పడం బట్టి, లక్ష్మణ్ చెప్పడం బట్టి రిలేషన్షిప్ ఉన్నట్టు. దాని తర్వాత ఈయన ముందప్పుడు జైల్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఈయన ఈ లేడీ సంగీత చటర్జీ ఈ ఎర్రచందనము వ్యవహారాలంతా ఆమె చూసేది. అంటే తరలించడము, ఎక్స్పోర్టు ఇవన్నీ చేసేదని చెప్పి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది. చెన్నై, కోల్కతా కేంద్రంగా విదేశాలకు ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం, అది విమానాలు, ఓడరేవుల ద్వారా సరుకును గట్టు దాటించడంలో ఆరితేరింది సంగీత. అంతేకాదు
హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తూ కాకీల కంటపడకుండా చక్రం తిప్పింది. 2014 నుంచి సంగీత చటర్జీపై ఫోకస్ పెట్టారు పోలీసులు. సెర్చ్ వారెంట్లతో కోల్కతాను జల్లెడపట్టారు. చిత్తూరు టు కోల్కతా 23 సార్లు చక్కర్లు కొట్టారు. ఎట్టకేలకు ఆమె ఇంటిని పసిగట్టారు. అయితే ఒకటి కాదు, కోల్కతాలో ఆమెకు 4 ఖరీదైన భవనాలున్నాయని తేలింది. 2016లో ఆమె ఇళ్లను సోదా చేసి కీలక ఆధారాలను సేకరించారు. 2.5 కేజీల బంగారం, కేజీల కొద్దీ వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ, మొత్తం 60 లక్షల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సంగీత చటర్జీ బ్యాంక్ అకౌంట్లను, లాకర్లను కూడా సీజ్ చేయించారు. గతంలోనే సంగీత చటర్జీని ఓసారి అదుపులోకి తీసుకున్నారు. అయితే బెయిల్పై బయటపడిన ఆమె ఆ తర్వాత చిత్తూరు పోలీసులకు చుక్కలు చూపారు. కోర్టుకు హాజరు కాకుండా బెయిల్ గేమ్ ఆడారు. అయితే చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల్లో కోర్టు సంగీతపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కానీ ఈసారి కాకీలకు మస్కా కొట్టాలనుకున్న లేడీ డాన్ ఆశలు ఆవిరయ్యాయి. పకడ్బందీ స్కెచ్తో సంగీత చటర్జీకి చెక్ పెట్టారు చిత్తూరు పోలీసులు. సర్కారు ఉక్కుపాదం మోపుతామన్నా మోపినా కూడా దొంగలు ఏమాత్రం తగ్గట్లేదు. శేషాచలం అడవుల్ని యథేచ్ఛగా నరికేస్తున్నారు. లాభాల రుచి మరిగిన ఎర్రచందనం మాఫియా ఆగడాలు మరింత శృతి మించుతున్నాయి. అయితే రెడ్ శాండల్ అక్రమ సామ్రాజ్యాన్ని ఏలిన రారాణి కథ కటకటాలకు చేరింది. మరి ఇప్పుడైనా దొంగలకు కళ్ళెం పడేనా? చిత్తూరు జిల్లాలో లక్ష్మణ్ సంగీత కేసుల కథ ఏంటి? కోల్కతా టు చిత్తూరు జైలు. ఇది అందచందాల సంగీత చటర్జీ ప్రస్తుత పరిస్థితి. వాయిదాలకు హాజరు కాకుండా కోర్టుకు డుమ్మా కొట్టిన సంగీత చటర్జీని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కోల్కతాలో అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు పోలీసులు. ముఖం దాచుకుంటున్న దుంగల రాణిని చిత్తూరు జిల్లా పాకాల కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. మెజిస్ట్రేట్ ఈమెకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చిత్తూరు జైలుకు తరలించారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా దందాలో లక్ష్మణ్పై 23 కేసులు, సంగీత చటర్జీపై 4 కేసులున్నాయి. అంతేకాదు, ఈ లేడీ డాన్పై మారణాయుధాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. కల్లూరు పిఎస్లో లక్ష్మణ్ A1గా, సంగీత చటర్జీ A3గా నమోదైన క్రైమ్ నెంబర్ 52/2015 కేసులో ఆమెకు రిమాండ్ పడింది. మరో 4-5 పిఎస్లో కూడా సంగీతపై కేసులున్నాయి. వాటికి సంబంధించి విచారణ జరిపేందుకు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు పోలీసులు. కల్లూరు పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 52/2015 రెడ్ శాండిల్ కేసు. ఈ కేసులో గౌరవ పాకాల కోర్టు వారు ఇచ్చినటువంటి NBWను ఎగ్జిక్యూట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచినాము. గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు సదరు ముద్దాయి సంగీత చటర్జీకి 14 రోజుల రిమాండ్ను విధించడం జరిగింది. చిత్తూరు జిల్లా వేరే పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆమెకి పోలీస్ కస్టడీకి కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుంటే ఎవరికైనా జైలే గతని సంగీత చటర్జీ, నీతూ అగర్వాళ్ల జీవితాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సంగీత చటర్జీలాగే హీరోయిన్ నీతూ అగర్వాల్ కూడా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ దందాతో కొన్నాళ్లు ఊచలు లెక్కపెట్టింది. స్మగ్లర్ మస్తాన్ వలీతో కలిసి రెడ్ దందా నడిపించిందన్న ఆరోపణలతో నీతూ అగర్వాల్ అప్పట్లో అరెస్ట్ అయింది. తాజాగా సంగీత చటర్జీ కథ కూడా కటకటాలకు చేరింది. అందచందాలతో సిల్వర్ స్క్రీన్ ను ఏలాలని కలలుగన్న సంగీత చటర్జీ ఎర్రచందనం దందాలో వేలు పెట్టి చివరకు చిప్పకూడు తినాల్సిన దుస్థితిని కొని తెచ్చుకుంది. దొరికారు కాబట్టి దొంగలు, దొరక్కుండా దర్జా వెలగబెడుతున్న దొంగలెందరో. సంగీత చటర్జీ వెనక ఎవరున్నారు? ఎర్రచందనం అక్రమ రవాణాతో అంటకాగుతున్న కింగ్ పిన్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు.